సినిమాపై విశ్లేషణ, రివ్యూ, క్రిటిసిజం, రోస్ట్, ట్రోలింగ్ ఆహ్వానించదగినవే. కానీ వాటికి కూడా కొన్ని పరిమితులుంటాయి. జనవరి 10 శుక్రవారం రిలీజైన గేమ్ చేంజర్ సినిమా గురించి సోషల్ మీడియాలో ఓ రేంజ్లో చర్చ జరుగుతోంది. నిజానికి మెగా వర్సెస్ అల్లు అంటూ సపరేట్ ఫ్యాన్స్ పేరుతో పుష్ప సినిమాకు ముందు నుంచే కొందరు ఆ రెండు ఫ్యామిలీల మధ్య వార్ క్రియేట్ చేశారు. ఇక అప్పట్నుంచి రామ్ చరణ్, బన్నీ సినిమాలు ఎప్పుడొచ్చినా ఆ సినిమాలను విమర్శిస్తూ సోషల్ మీడియాలో డిజిటల్ వార్ని క్రియేట్ చేశారు. మరోవైపు ఇలా ఈ ఇరు ఫ్యామిలీల సినిమాలను ఫోకస్ చేసేది అభిమానులు కాదని, అభిమానుల ముసుగులో కొందరు పొలిటికల్ గేమ్ ఆడుతున్నారంటూ మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా మరోసారి ఈ తరహా చర్చే గేమ్ చేంజర్ సినిమా రిలీజైన సందర్భంగా జరుగుతోంది. అల్లు అర్జున్ అభిమాని పేరిట ఒకరు సోషల్ మీడియాలో పెద్ద రచ్చ చేశాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్గా మారింది. పుష్ప 2 గ్రాండ్ సక్సెస్ అందుకుంది. 1800 కోట్ల మార్కుని దాటేసింది. రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన బాహుబలి 2 కలెక్షన్లను కూడా బ్రేక్ చేసి ఇండియాలోని అత్యధిక వసూళ్లు రాబట్టిన రెండో సినిమాగా పుష్ప చరిత్ర తిరగరాసింది. అయితే పుష్ప 2ను గేమ్ చేంజర్ సినిమాతో కంపేర్ చేసుకుంటూ తాజాగా అల్లు అర్జున్ అభిమాని అని చెప్పుకునే ఓ వ్యక్తి సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశాడు. ఇందులో హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన అల్లు అర్జున్ పెద్ద కటౌట్ కింద రామ్ చరణ్ గేమ్ చేంజర్ చిన్న కటౌట్ కనిపిస్తోంది. ఇక ఆ కటౌట్స్ను బాహుబలి సినిమాలో బల్లాలదేవ విగ్రహావిష్కరణ సీన్తో పోల్చి ఓ కొత్త యుద్ధానికి తెరతీశాడు. దీంతో ఇరు వర్గాల అభిమానులు సోషల్ మీడియాలో ఓ యుద్ధమే చేస్తున్నారు. ప్రస్తుతం ఆ అభిమాని పెట్టిన వీడియోను ఉద్దేశించి అటు రామ్ చరణ్ ఫ్యాన్స్తో పాటు ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ఓ రేంజ్లో కామెంట్స్ పెడుతున్నారు.